హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అయితే చాలామంది రవ్వ లడ్డూలు చేసుకునేటప్పుడు గట్టిపడిపోతాయి కదండి. ఈ వీడియోలో చూపిస్తున్న టిప్స్, కొలతలు మీరు ఫాలో అవి చూడండి. కంపల్సరీ ఇవి జ్యూసీగా ఎంతో టేస్టీగా వస్తాయి. ఇప్పుడు రాబోయే పండుగలు మనకి క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, సంక్రాంతి ఉంది. ఈ పండుగలకి పిల్లలు పెద్దలు ఇవి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా లైక్ చేస్తారు. అయితే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల గోధుమ రవ్వను తీసుకోవాలి. ఏ కప్పు అయితే మనం ఫస్ట్ గోధుమ రవ్వకి యూజ్ చేసామో అదే కప్పుని అన్ని కొలతలకి యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ 2 కప్పుల గోధుమ రవ్వకి 1 కప్పు కొబ్బరి తురుమును యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి అనేది దానిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుని 1 గంట సేపు దానిని అలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఈ డ్రై ఫ్రూట్స్ అయితే నేను తీసుకుంటున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఏదైనా కడాయి పెట్టుకుని దానిలో 2-3 టేబుల్ స్పూన్స్ వరకు గీ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి పూర్తిగా కరిగి బాగా హీట్ అయిన తర్వాత ముందుగా జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని అవి లైట్ అండ్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టినా, హై ఫ్లేమ్లో పెట్టినా త్వరగా మాడిపోతాయి. కాబట్టి వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే లైట్ అండ్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని సపరేట్గా ఒక ట్రేలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న గోధుమ రవ్వ, పచ్చి కొబ్బరి మిక్చర్ ఉంది కదండి, దానిని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి అది బాగా లైట్ అండ్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అలా తిప్పుతూనే ఉండాలి. ఒకవేళ మీకు కొంచెం గీ అయినా తక్కువైంది అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇది మొత్తం మనం లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఈ గోధుమ రవ్వ ఫ్రై చేస్తున్నప్పుడే మనకి ఒక కమ్మటి సువాసన వస్తుంది. అలా వచ్చింది అంటే మనకి ఈ గోధుమ రవ్వ అనేది లడ్డూలకి రెడీ అయినట్టు. ఇలా లైట్ అండ్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం కూడా తయారు చేసుకుందామండి. ఇక్కడ మనం 2 కప్పులు గోధుమ రవ్వ, 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా, అదే కప్పుతో పంచదారని 1.5 కప్ అయితే తీసుకోవాలండి. ఇది తీసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. ఆ పంచదార వాటర్లో కలిసే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఈ పంచదార వాటర్లో కలిసి బాగా చిక్కబడే వరకు అలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మరిగించాలి. ఇది చిక్కబడింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే 2 ఫింగర్స్తో టచ్ చేసినప్పుడు మనకి తీగల రావాలన్నమాట. అలా తీగల వచ్చిందంటే మనకి పంచదార పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు ఆ పంచదార పాకాన్ని మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వలో మిక్స్ చేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత అవన్నీ ఆ రవ్వలో బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం 4 యాలకులు తీసుకుని బాగా పొడుములా చేసుకుని ఆ పౌడర్ని కూడా అందులో యాడ్ చేయాలి. ఇది యాడ్ చేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనకి ఆ గోధుమ రవ్వ అనేది కాస్త వేడిగా ఉండగానే ఇలా ఉండలు చుట్టుకోవాలి. మరి అది మొత్తానికి చల్లారిపోనివ్వకూడదండి. ఒకవేళ అలా చల్లారినట్లయితే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి అవ్వదన్నమాట. కాబట్టి అలా గోరువెచ్చగా ఉండగానే రవ్వ లడ్డూలు అయితే తయారు చేసుకోవాలి. ఒకవేళ మీకు రవ్వ బాగా చల్లారిపోయి లడ్డూలు రాకపోతే కనుక ఇప్పుడు ఒక టిప్ చెప్తానండి. అదేమిటంటే కాచి చల్లార్చిన పాలు అందులో యాడ్ చేసుకుని కలుపుకుంటే మనకి లడ్డూలు చాలా టేస్టీగా వస్తాయి. ఇవి 2 రోజుల తర్వాత తిన్నా కూడా అస్సలు గట్టిపడకుండా చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటాయి. అంతేనండి, చూడగానే నోరూరించే ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డూలు మనకి రెడీ అయ్యాయి. మీరు కూడా ఇదే మెథడ్ని ఫాలో అయ్యి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలా అయితే మీకు నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్లో వస్తాయి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.